ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో మనం ఇన్‌డిజైన్‌లో లేయర్స్ అని ఒక కాన్సెప్ట్‌ని మనం చెప్తున్నాము. అయితే జనరల్‌గా లేయర్ అంటే ఏంటంటే టు షో ద అవుట్‌పుట్ ఆఫ్ ఎనీ డిజైన్స్ అని అంటారు. కాబట్టి అయితే అసలు మనకి విజిటింగ్ కార్డ్ తయారు చేయాలంటే వాట్ ఆర్ ద మెయిన్ రిక్వైర్మెంట్స్ అంటే ఏ డిజైన్స్కైనా మనకి కావాల్సింది ఫస్ట్ సైజ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే దాని తాలూకా మెజర్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఇక్కడ యూనిట్స్ని సెట్ చేయాలి. నాకు కావలసిన యూనిట్స్ని నేను సెట్ చేయాలి. దానికి మనం ఇన్‌డిజైన్‌లో ఎడిట్ మెనూ అనే దాన్ని మనం ఓపెన్ చేయాలి ఫస్ట్. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో ప్రిఫరెన్స్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రిఫరెన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ యూనిట్స్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మన యొక్క హారిజెంటల్ అండ్ వర్టికల్ యూనిట్స్ ఎందులో కావాలి నాకు నేనేం చేస్తానంటే ఎంఎంలో పెట్టుకుంటాను. నాకు చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి నేను ఎంఎంలో పెట్టుకున్నాను. ఓకే. సో ఇక్కడ నేను ఎంఎంలో పెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకెక్కడ మనం ఇంకా ఏమీ కూడా ఇక్కడ చూడవసరం ఉండదు. సో డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఓకే బటన్ అని మనం ప్రెస్ చేయాలి. సో ఈ పని అయిన తర్వాతే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి డాక్యుమెంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేసిందంటే దానికి నచ్చిన పేజ్ సైజ్ అనేది మనకు చూపిస్తుంది. కానీ నేను ఇప్పుడు చేయాలనుకుంటుంది ఏంటంటే ఒక విజిటింగ్ కార్డ్ చేయాలనుకున్నాను కదా. సో ఇక్కడ పేజ్ సైజెస్లో లాస్ట్ ఆప్షన్ మనకి కస్టమ్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో నేనేం చేస్తానంటే ఇక్కడ నేను వి కార్డ్ ఆర్ బిజినెస్ కార్డ్స్ అని ఒక నేమ్ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ విత్లో 90 mm ఇవ్వాలి. ఇక్కడ హైట్లోనేమో జనరల్గా మన సైజ్ ఎంత ఉంటుంది మనకి 94 mm ఇంటూ 54 mm అనేది లండన్ సైజ్. సో ఇచ్చేసి నేను ఇక్కడ ఓకే అని చెప్పాలి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మార్జిన్స్లోకి రావాలి. సో ఇక్కడ నేను మార్జిన్ తాలూకా సైజుని ఇక్కడ ఏం చేస్తానంటే టాప్లో కానీ బాటంలో కానీ లెఫ్ట్లో కానీ అంతా కూడా నేను 4 mm పెట్టుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ని కాపీస్ కావాలి. సో విజిటింగ్ కార్డ్ అంటే మనకి ఒకవైపు ఉండొచ్చు లేదా 2 వైపులు ఉండొచ్చు. మనకు కావాలనుకుంటే 2 ఇవ్వచ్చు లేదా 1 ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను ఫేసింగ్ పేజెస్ అనే దాన్ని నేను తీసేస్తాను. ఇక్కడ తీసేసి ఇక్కడ నేను 2 అని పెట్టుకుంటాను. ఇక్కడ ఓకే అని చెప్తాను. అయితే ఇక్కడ మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఏదైతే నేను
సైజ్ ఇచ్చానో ఆ సైజ్ తాలూకా కార్డ్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయింది, చూసారా? అయితే ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ కంట్రోల్ కీతో పేజెస్లో ఈ రెండాటిని కూడా నేను సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం అలౌ డాక్యుమెంట్ అనే ఆప్షన్ని మనం అన్చెక్ చేయాలి. ఓకే, సో అన్చెక్ చేసిన తర్వాత మనం ఈ డాక్యుమెంట్ని ఏం చేయాలంటే మనం పట్టుకొని దీని సైడ్న మనం ఇలాగ తీసుకొచ్చి పెడతాం. అదేంటండి, అది ఎలాగ మనకి వచ్చేసింది అంటే, మనం పేజెస్ అనే ఆప్షన్లో రెండాటిని మనం సెలెక్షన్ చేసుకొని మనం ఏం చేసాము, ఇక్కడ అలౌడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ మనం అన్చెక్ చేయడం వల్ల ఏమైందంటే సైడ్ బై సైడ్ మనం పెట్టుకొని డిజైన్ చేయడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఇక్కడ నాకు మార్జిన్ ఉన్నదో ఆ మార్జిన్లోనే మనం డిజైనింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ బేసిక్గా నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ షేప్ని నేను తీసుకుంటాను. ఒక రెక్టాంగులర్ షేప్ని ఇలాగా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేస్తే నాకేమైందంటే ఫిల్ కలర్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలంటే ఇక్కడ స్ట్రోక్లోకి వెళ్ళి ముందు స్ట్రోక్ని నన్లో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు నేను ఫిల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు ఏ కలర్ అయితే నాకు కావాలనుకుంటున్నానో డిపెండ్ ఆన్ ద ఆర్గనైజేషన్ నేను ఆ కలర్ అనేది నేను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మనకి కలర్ అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఆర్గనైజేషన్ బట్టి మనకు వస్తుంది. సో ఇక్కడ ఏం చేశానంటే నేను ఇప్పుడు నేను అవుటర్ స్ట్రోక్ అనేది నేను తీసేసాను. ఆ మార్జిన్ అనేది ఎందుకనంటే విత్ ఇన్ దట్ మార్జిన్లోనే నాకు ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. సో దట్ ఈస్ మ్యాండేటరీ. ఎందుకనంటే మనకి యాక్చువల్గా ప్రింట్ అవ్వాల్సింది అదొకటే. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఎలిప్టికల్ షేప్ని తీసుకుంటాను. ఓకే, ఎలిప్టికల్ షేప్ని తీసుకొని నేను ఏం చేస్తానంటే దాన్ని ఒక ఎలిప్టికల్ షేప్లోకి నేను దాన్ని ఏం చేస్తానంటే ఇలాగా సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా ఫిల్ కలర్ కావాలి కాబట్టి నేను ఒక ఫిల్ కలర్ని ఇక్కడ ఇస్తాను. అయితే అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ని కూడా మనం సెలెక్షన్ చేయాలి. ముందుట సెలెక్షన్ చేసిన తర్వాత నేనేం చేయాలంటే ఇక్కడ నాకు విండోస్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్స్ అండ్ లేఅవుట్స్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో పాత్ ఫైండర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ సబ్ట్రాక్ట్ అని మనం ఒక ఆప్షన్ని తీసుకోవడం జరుగుతుంది. సో అంటే మనం ఎలా సబ్ట్రాక్ట్ చేయాలంటే మనం నేర్చుకున్న ఆప్షన్లోనే మనం చేస్తాం. ఇక్కడ కొత్తగా మనం చేసేదైతే ఏమీ ఉండదు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మెయిన్ రీజన్, రైట్?
సో అది అయిపోయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ని నేను లాక్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి, మనం ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి లాక్ అనే ఆప్షన్ని తీసుకోవాలి. అప్పుడు నాకేమవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ అనేది నాకు ఇంకా సెలెక్ట్ అవ్వదు. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మనం పెన్ టూల్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ పెన్ టూల్లో నేను ఏం చేస్తానంటే ఈ ఎండ్ కార్నర్ నుండి ఈ ఎండ్ కార్నర్కి యాంకర్ పాయింట్తో నేను ఏం చేస్తానంటే షేప్ని పెన్ టూల్తో చాలా జాగ్రత్తగా మనం ఇలాగా బెండింగ్ అనేది మనం చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే అక్కడ ఆల్ట్ పట్టుకొని ఆ ఏరియాలో బెండ్ అంటే క్లిక్ చేస్తే నాకు అది అక్కడ ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ క్లోజింగ్కి వచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలంటే నేను యాంకర్ పాయింట్తో నేను ఇలాగా ఒక కర్వ్ షేప్ లాగా నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను దీన్ని కాస్త స్కేల్ చేస్తాను. ఓకే, సో స్కేల్ చేసుకొని దీనికి ఒక కలర్ నేనే అరేంజ్ చేశాను ఫస్ట్. ఓకే, అది అయిపోయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ని ఏం చేస్తున్నానంటే నేను ఈ రకంగా సెలెక్షన్ చేసుకొని దీనికి ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఒక గ్రేడియంట్ కలర్ అనేది మనం ఇవ్వాలి, అంటే లుక్ కోసం. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే గ్రేడియంట్ కలర్ అనేది దీని మీద అప్లై చేయడం జరుగుతుంది. సో అప్లై చేసిన తర్వాత మనం ఇక్కడ గ్రేడియంట్ టూల్ తీసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే నాకు గ్రేడియంట్ కలర్ అనేది ఏ డైరెక్షన్లో కావాలో ఫస్ట్ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే, సో నాకు ఇక్కడ ఇలా సెట్ అయింది నాకు కావాల్సిన విధంగా. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ మెనూలో కాకుండా విండో మెనూలోకి వెళ్తే ఇక్కడ కలర్స్లో గ్రేడియంట్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో గ్రేడియంట్ అని నేను తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఆ కలర్ ఏదైతే ఉందో అంటే నాకు బ్లూ కలర్ ఏదైతే ఉందో ఆ ఏరియా దగ్గరికి నేను వెళ్తాను. సో ఆ ఏరియాలో నేను బ్లూ కలర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ దీన్ని కలర్ నోడ్ దగ్గర క్లిక్ చేసుకొని మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ నేను బ్లూ కలర్ దగ్గరికి వెళ్ళి డార్క్ కలర్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫైనల్గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే మనకి కలర్ వేరియేషన్ అంటే సో ఒక 2 కలర్స్లో నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకు లైట్ కలర్ కావాలి కాబట్టి కొంచెం నేనేం చేస్తానంటే కాస్త లైట్ కలర్ని ఈ కలర్ నాకు కావాలి కాబట్టి నేను ఇలాగా పెట్టుకున్నాను. ఓకే, సో అంటే ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే నాకు అసలు గ్రేడియంట్ కలర్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే నాకు ఆ లుక్ వస్తుంది అనేది మనం ముందు తెలుసుకోవాలి ఇక్కడ. ఓకే, సో అది అయిపోయిన తర్వాత అంటే ఆ పార్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని నేను కంట్రోల్-C అంటే కాపీ, కంట్రోల్-C అంటే కాపీ. ఆ తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే పేస్ట్ ఇన్ ప్లేస్ అనేది నేను ఇచ్చాను. పేస్ట్ ఇన్ ప్లేస్ అని ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ని కాస్త ఇక్కడ ఏం చేస్తానంటే నేను దాని తాలూకా సైజుని ఇక్కడ నేను చేంజ్ చేయడం జరుగుతుంది. ఓకే,
సో అది చేంజ్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ముందు మనం మళ్ళీ ఇక్కడ గ్రేడియంట్ టూల్ తీసుకొని మనం దాంట్లో రివర్స్లో గ్రేడియంట్ కలర్ని మనం పెట్టుకోవాలి. అంటే ఇలాగ. సో పెట్టుకుంటే ఏమవుతుందంటే నాకు ఇలా వస్తుంది. దీన్నేమో కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా నాకు బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చూసారా నాకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రియేషన్ అనేది నాకు క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ మరి సెలెక్ట్ అవ్వాలి కదా కలర్ మార్చుకోవడానికి. సో ఆబ్జెక్ట్లోకి వెళ్ళి అన్లాక్ అని చెప్పేసి ఆబ్జెక్ట్స్ ఇస్తే ఇప్పుడు నాకు ఇది సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ గ్రేడియంట్ ఇస్తాను నేను. ఓకే, సో గ్రేడియంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను రేడియల్ గ్రేడియంట్ తీసుకుంటా. రేడియల్ గ్రేడియంట్ తీసుకొని మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ గ్రేడియంట్ టూల్తో నేను ఇలాగ డ్రాగ్ చేసుకుంటాను. అంటే నాకు ఇక్కడ ఏమవుతుందంటే డ్రాగ్ చేసిన బట్టి ఆబ్జెక్ట్ తాలూకా డిజైన్ తాలూకా షేప్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ మధ్యలో లైట్ కలర్ అనేది ఉన్నది కాబట్టి సో నేనేం చేస్తాను మళ్ళీ ఈ లైట్ కలర్ని మళ్ళీ నేను సెలెక్షన్ చేసుకొని కాస్త కలర్ని నేను ఇక్కడ చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు కాస్త డార్క్ షేడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇదేంటంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఓన్లీ ఒక బ్యాక్గ్రౌండ్ టైప్ లాగా నేను క్రియేషన్ చేసుకోవడానికి అండ్ అలాగే ఈ ఆబ్జెక్ట్స్ని నేను ఏం చేస్తాను ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ స్ట్రోక్ ఏదైతే ఉందో దాన్ని ఐ విల్ మేక్ ఇట్ యాస్ 0. ఓకే, అలాగే ఈ రెండో ఆబ్జెక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఐ విల్ మేక్ ఇట్ యాస్ 0. సో అది కూడా నేను 0 చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకేంటి బ్యాక్గ్రౌండ్ ఎలాగ డిజైన్ చేయాలో మనకి తెలిసిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనకేంటి కావాలంటే ఒక టెక్స్ట్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మొత్తం ఈ మూడాట్లని కూడా నేను ఏం చేస్తానంటే సెలెక్షన్ చేసి ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ గ్రూప్ చేసేస్తాను. ఓకే, సో గ్రూప్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు నేను ఇలా డ్రాగ్ చేసుకున్నాను అనుకోండి, అంటే అకార్డింగ్ టు ద గ్రూప్ మొత్తం ఇదంతా కూడా నాకు ఒక గ్రూపింగ్ లాగా నాకు అయిపోయింది. చూసారా, మరి చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు టెక్స్ట్ అనేది నేను తీసుకున్నాను. అయితే మనకు తెలుసు ఇన్డిజైన్లో ఒక టెక్స్ట్ ఫ్రేమ్ లాగా మనం డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే టెక్స్ట్ ఫ్రేమ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే నాకు కావాల్సిన టెక్స్ట్ నేను ఏదైతే ఉంటుందో అది నేను ఇక్కడ టైప్ చేసుకుంటాను. అక్కడ ఏమైందంటే టెక్స్ట్ తాలూకా ఫ్రేమ్ సైజ్ చిన్నదైపోవడంతో నాకు అక్కడ టెక్స్ట్ అనేది కట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫ్రేమ్ని ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ నేను దీన్ని సైజ్ పెద్దదిగా పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఈ యొక్క టెక్స్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ ఫ్రేమ్ని నేను సెలెక్ట్ చేసుకొని నాకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. ఫాంట్ తాలూకా నేమ్ కూడా మనకి తెలియాలి. నేను ఇక్కడ ఒక ఫాంట్ నేను తీసుకున్నాను. ఇందులో ఏంటంటే నేను
దీనికి డార్క్ అనేది ఏమీ ఉండదు. అయితే ఇక్కడ నాకేంటంటే ఆ, మనకి టైప్ మెనూలో క్యారెక్టర్ అని మనకి చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ క్యారెక్టర్లో ఫర్ సపోజ్ మనకి ఏంటంటే ఫాంట్స్ తాలూకా స్టైల్ ఒకవేళ ఆ కమాండ్కి ఏమైనా ఉంటే ఉంటుంది, లేదు అనుకుంటే మనం మన యొక్క ఫాంట్ని మనం ఎలాగ డార్క్లో కావాలనుకుంటున్నామో సో మనం సెలెక్షన్ చేసుకుంటే డిపెండ్ ఆన్ ద ఫాంట్ బట్టి నాకు అక్కడ నేను ఆ స్టైల్ని నేను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నేను దీన్ని ఏం చేయాలనుకుంటున్నానంటే టైప్ మెనూలోకి వెళ్ళి క్రియేట్ అవుట్లైన్ అని చేసేస్తున్నాను. ఫస్ట్ ఈ టెక్స్ట్ని నేను ఇక్కడ ఫాంట్ తాలూకా నేమ్ ఇక్కడ బోల్డ్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇది క్లిక్ చేసుకొని క్రియేట్ అవుట్లైన్ అని నేను ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ నేను ఆబ్జెక్ట్ లాగా అంటే ఆబ్జెక్ట్ మాదిరిలాగా నాకు మారిపోద్ది అనమాట. సో నాకు ఇక్కడ బ్లూ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ కలర్ ఏమో బ్లూయిష్ కలర్ అనేది నేను పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ స్కేలింగ్ అనేది నేను తగ్గిస్తాను. అంటే నాకు కావాల్సిన విధంగా నాకు స్ట్రెచ్చింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇది. అందుకనే నేను ఇక్కడ ఆబ్జెక్ట్ కింద మార్చడానికి గల రీజన్. ఓకే, సో ఇక్కడ మనకి ఇది వచ్చేసింది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇక్కడ టెక్స్ట్ ఫ్రేమ్ అనేది మనం తీసుకొని ఈ టెక్స్ట్ ఫ్రేమ్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఒక 8 సైజ్ నేను పెట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఇచ్చేసి నేను ఈ ఫాంట్ ఏమో ఏరియల్ అని ఇస్తాను. ఓకే, సో ఏరియల్ బ్లాక్ కాకుండా ఓన్లీ ఇక్కడ ఏరియల్ రెగ్యులర్ అని ఉంటుంది, దాంట్లోకి మనం వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నాకు సైజ్ అనేది నేను ఇంకా సైజ్ తగ్గించుకుంటాను. సో సైజ్ తగ్గించుకొని దీన్ని కూడా నేను ఐ విల్ మేక్ ఇట్ ఎస్ క్రియేట్ అవుట్లైన్. సో దెన్ మాకు ఇక్కడ కూడా నేను ఆ తర్వాత మళ్ళీ మనం టెక్స్ట్ని మళ్ళీ మనం తీసుకొని
టెక్స్ట్ని మళ్ళీ నేను ఇంపాక్ట్లో నేను పెట్టుకుంటున్నాను. సో దీన్నేమో ఇక్కడ నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసి టైప్ మెనూలో క్రియేట్ అవుటర్ లైన్. సో ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ 255 అలాగే గ్రీన్ 255 ఇస్తే నాకేమవుతుందంటే ఇక్కడ ఎల్లో అంటే ప్యూర్ ఎల్లో అనేది నాకు ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. సో ఇక దీని తర్వాత నాకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఆర్గనైజేషన్ తాలూకా లోగో కావాలి. ఓకే. సో మరి ఆర్గనైజేషన్ తాలూకా లోగో కావాలంటే మనం ఏం చేయాలంటే ఫైల్ మెనూలో ప్లేస్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్కడైతే ఆ యొక్క లోగోని మనం పెట్టుకున్నామో ఆ ఏరియాలోకి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్గనైజేషన్ తాలూకా లోగో నేను ఇక్కడ నాకు ఎంత సైజు కావాలో నేను ఇక్కడ పెట్టుకోవాలి. దాన్ని ఇక్కడ నేను ఏం చేయాలంటే నేను ఇక్కడ సెట్ చేసుకుంటాను. అయితే యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ మరొకటి కూడా ఉంటుంది. సో అక్కడ దానికి మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ మనం నెట్ అనేది ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎనేబుల్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ ఎన్ఎస్డిసి లోగో అనేది నేను తీసుకుంటే నాకు ఇలా వస్తున్నది. సో ఆ లోగోస్లో ఏంటంటే మనకి ఇక్కడ సూటబుల్ అయ్యారు ఏంటంటే మనం చూసుకోవాలి. సో బాగుంది కదా అని మనం తీయడానికి అవ్వదు. సో ఇక్కడ నేను ఈ లోగోని తీసుకొని నేను దీన్ని రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అని చెప్పి లొకేషన్ మార్చుకొని నేను దీన్ని సేవ్ చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి నెట్ని మళ్ళీ మనం డిస్కనెక్ట్ చేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇన్డిజైన్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఫైల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఏం చేయాలంటే ప్లేస్ అనే ఆప్షన్ని తీసుకొని ఇక్కడ డెస్క్టాప్ అని నేను సెలెక్షన్ చేసుకొని సో ఎన్ఎస్డిసి అనేది నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే సో ఇక్కడ నేను ఇలాగా లోగో ఇక్కడ ఇది తీసుకుంటే మనకి ఏమైందంటే బ్యాక్న చెక్స్ వచ్చేసాయి. ఓకే. సో చెక్స్ వచ్చేసిన దాన్ని మనం ఇక్కడ వర్క్ చేయలేము. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను దాన్ని వదిలేలేము. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఫోటోషాప్లోకి వెళ్ళాలి మనం ముందు.
సో మనం ఫోటోషాప్లోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే మనకి ఇక్కడ నాకు ఎన్ఎస్డిసి లోగో అనేది చెక్స్ రూపంలో ఉంది కదా. సో దాన్ని నేను ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్స్లో లెవెల్ అనే ఆప్షన్లో నేను దీన్ని ఇలాగా కలర్ని పెట్టేసుకుంటే నాకు ఇక్కడ వైట్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేను దాన్ని సేవ్ చేసుకున్నాను. ఓకే, అది అయిపోయింది కదా. సో దెన్ మనం ఇప్పుడు ఇన్డిజైన్లోకి వెళ్ళిపోయి ఫైల్ మెనూలోకి వెళ్ళిపోయి ప్లేస్ అని చెప్పి, సో ఇప్పుడు మనకి కావాల్సిన లోగోని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అని చెప్పి సింపుల్గా ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓకే, సో ఇదంతా బాగానే ఉంది ఇక్కడ. అయితే ఇప్పుడు నేను ఈ ఆర్గనైజేషన్ తాలూకా లోగోని మనం సెలెక్షన్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే విండోస్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ఎఫెక్ట్స్లోకి వెళ్తే సారీ, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ నాకు డ్రాప్ షాడో అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డ్రాప్ షాడోలో మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ 90 degreesలో మనం పెట్టుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే డిస్టెన్స్ ఇది ఒక 5 mmలో పెట్టుకొని మనం దీన్ని నార్మల్లో మనం పెట్టుకొని ఇక్కడ సైజ్ అనేది ఒక 10 mm పెట్టుకుంటాను. సో దీన్ని నేను ఓకే అని చెప్తాను. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఒకవేళ మనం బ్యాక్ సైడ్ కూడా మనం డిజైన్ చేయాలి అని అనుకుంటే కనుక సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ అంటే ఈ గ్రూప్ దాన్ని Ctrl+C చేసి ఇక్కడ నేను Ctrl+V చేస్తా. సో Ctrl+V చేశాను. ఓకే, సో చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇది ఇలా పెట్టేసుకొని ఇది ఇక్కడ మనం ఇలాగ పెట్టేసుకుంటాం. మళ్ళీ నేను ఇక్కడ Ctrl+C అండ్ Ctrl+V చేస్తా. ఓకే, సో Ctrl+C అండ్ Ctrl+V చేసాం. చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఫ్లిప్ హారిజెంటలా ఫ్లిప్ వెర్టికలా. సో నాకు ఫ్లిప్ హారిజెంటల్ అనేది కావాలి. సో అదే నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్స్లోని నేను ఇక్కడ పెట్టుకుంటాను అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఆర్గనైజేషన్ తాలూకా లోగో మనకి ఏమైనా అడ్రస్ ఏమైనా ఉంటే సో ఈ స్పేస్లో మనం టెక్స్ట్ టూల్తో టైప్ చేసుకోవచ్చు. అయితే ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి దీన్ని మనం ఇక్కడ సేవ్ అంటే అప్పుడు ఏమవుతుంది, అది ఇన్డిజైన్ ఫైల్లోకి సేవ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను బిజినెస్ కార్డ్ అని చెప్పాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సేవ్ అని చెప్పి సో ఈరోజు సెక్షన్ అనేది